డాక్టర్ మన్మోహన్ సింగ్. సో వారు మరణించారు. సో వారు మరణించినటువంటి సందర్భాన ఆయన జన్మించింది సెప్టెంబర్ 26, 1932లో జన్మించారు. డిసెంబర్ 26, 2024లో మరణించారు. సో ప్రధానమంత్రి కాబట్టి, అదేవిధంగా మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్, పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్, దాంతోపాటు యుఎన్సిటిఏడి అంటాం, అంతర్జాతీయ పరంగా ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఐక్యరాజ్య సమితి పరిధిలో ఉండేటువంటి ఒక సంస్థలో ప్రతినిధిగా భారతదేశం తరఫున విధులను నిర్వహించినటువంటి వ్యక్తి అన్నమాట. అదేవిధంగా వారు మన్మోహన్ సింగ్ గారు గతంలో ఫినాన్స్ మినిస్ట్రీ కింద సెక్రటరీగా కూడా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి అండి. సో ఆయన మరణించినటువంటి సందర్భాన ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భారత ప్రభుత్వం జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగరవేస్తారు ఈ 1 వీక్ వరకు కూడా. అర్థమైందా? సో భారతదేశం ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో, సో దీనిని ఇండియన్ ఫ్లాగ్స్ ఎక్కడైతే హోయిస్ట్ చేసి ఉన్నాయో అక్కడ హాఫ్ మాస్టింగ్ చేస్తారు, సగం ఎత్తులో ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఉంచుతారు. ఓకేనా? సో ఇదొక అంశం. మరి మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి వ్యక్తి అండి. అర్థమైందా? సో దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారే భారతదేశంలో అనేక ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1991 సంవత్సర కాలంలో భారతదేశంలో తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి, భారతదేశం తీసుకున్నటువంటి రుణాలను కట్టలేనటువంటి పరిస్థితి. అర్థమైందా? సో భారతదేశము దిగుమతులకు కనీసం దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులకి కూడా డబ్బులను చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉంది 1991లో. సో ఆ సమయంలో, ఆ టైంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు, మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు, ప్లస్ అదే టైంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అవే లైసెన్స్ రాజ్ రద్దు చేయటం అన్నమాట. అర్థమైందా? సో అబాలిషన్ ఆఫ్ లైసెన్స్ రాజ్ అని అంటాం. సో ఈ అబాలిషన్ ఆఫ్ లైసెన్స్ రాజ్ దేనికి సంబంధించింది అంటే, భారతదేశంలో ప్రైవేట్ కంపెనీస్ పెట్టాలన్నా కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉండేది. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవడం అంత ఈజీగా ఉండేది కాదు, చాలా క్లిష్టమైనటువంటి ఒక ప్రాసెస్ ఉండేది. సో అందుకోసం ఇక్కడ ఏం చేశారంటే, పివి నరసింహారావు గారు ప్లస్ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళు ఇద్దరూ కలిసి ఆ లైసెన్స్ రాజ్ అనేటువంటి దాన్ని రద్దు చేసి ఎవరైనా కానీ భారతదేశంలో కంపెనీలు పెట్టవచ్చు, ఎఫ్డిఐ తీసుకురావచ్చు అని వాళ్ళు చట్టాలు చేసుకొచ్చారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దాని తర్వాతనే మళ్ళీ ఇంకొక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దానిని మనం పిలుస్తూ ఉంటాం ఎల్పిజి రిఫార్మ్స్ అని అంటాం. వీ కాల్ దెమ్ యాజ్ ఎల్పిజి రిఫార్మ్స్. సో 1991లోనే తీసుకొచ్చారు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఈ రిఫార్మ్స్ అనేటువంటిది తీసుకురావడం వల్ల నేడు భారతదేశము ఆర్థిక పరంగా స్టేబుల్గా ఉంది. దిగుమతి చేసుకునేటువంటి పొజిషన్ నుంచి మనం ఎగుమతి చేసేటువంటి పొజిషన్కి వెళ్ళాము. అప్పు తీసుకునేటువంటి పొజిషన్ నుంచి అప్పు ఇచ్చేటువంటి పొజిషన్కి భారతదేశము డెవలప్ అయింది. కారణం మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఎల్పిజి రిఫార్మ్స్ వలన, అబాలిషన్ ఆఫ్ లైసెన్స్ రాజ్ వలన. సో ఇవి ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ. ఓకేనా? సో దాని తర్వాత వీరు ఆర్థిక మంత్రిత్వ శాఖకి కార్యదర్శిగా కూడా పనిచేశారు, ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులుగా వర్క్ చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ప్రధానమంత్రి సలహాదారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్, అండ్ ఆల్సో పద్మ విభూషణ్ 1987లో రిసీవ్ చేసుకున్నటువంటి వారు అన్నమాట.